హాయ్ అండి, చికెన్ పులావ్ చేస్తున్నాను. ఇక్కడ ముందుగా నెయ్యి అయితే వేసాను. నెయ్యి ఆయిల్ వేసుకొని వేడయ్యాక హోల్ మసాలా దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసి బాగా వేపుకోవాలన్నమాట. వేపుకొని ఇవన్నీ కూడా మనకి బాగా ఎర్రగా అయితే వేగాలన్నమాట. ఎర్రగా వేగాక పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం బాగా వేగేదాకా కలుపుకొని అర టీ స్పూన్ పసుపు అయితే వేసాను. అరకప్పు పెరుగు అయితే వేసుకున్నాను అనమాట. ఈ పెరుగు కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ముందుగా మనం కడిగి ఉంచుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా, కలుపుకొని కడిగి ఉంచుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకొని చికెన్ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకొని చికెన్లో కొంచెం నీరు ఉంటుంది కదా, అది కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. అలాగే చికెన్ ఉడికాక రైస్ అయితే వేసాను. రైస్ వేసేసి 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. గ్లాసున్నర రైస్ తీసుకున్నాను, 2 గ్లాసుల వాటర్ అయితే వేసాను. అంతేనండి, చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సండే స్పెషల్ చికెన్ పులావ్ అన్నమాట. చికెన్ పులావ్ అయితే చేశానన్నమాట. చూసారా, పొగలు వస్తుంది, చాలా బాగా వచ్చింది. రైస్ కూడా పొడి పొడిగా వచ్చిందనమాట. చాలా బాగా కుక్ అయ్యింది. నేను మామూలు రైస్ తోటే చేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. ముగమలాడిపోతుంది అసలు. చూసారా, చికెన్ పులావ్లకైతే చికెన్ సూప్ అయితే చేశానన్నమాట. పులావ్లకి సూప్ లేకుంటే బాగుండదు కదా, అందుకోసం అని చెప్పేసి ఈ సూప్ అయితే చేశాను, చికెన్ సూపు. చూసారా ఎంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నమాట.